కర్నూలులో వినాయక శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను ఊరేగింపుగా వినాయక ఘాట్కు తరలించారు. యువతీ యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలులో వినాయక శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాంబొట్ల దేవాలయం నుంచి తొలి విగ్రహానికి పూజ చేసి శోభాయాత్ర ప్రారంభించారు. కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం అంటేనే ఒక ప్రత్యేకత. కేసీ కెనాల్లో తుంగభద్ర జలాల్లో వినాయక నిమజ్జనాన్ని చేస్తారు. అంతకుముందు రాంబొట్ల దేవాలయంలో వినాయకునికి పూజ చేసి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రాంబొట్ల దేవాలయం నుంచి 1 టౌన్, కంట్రోల్ రూమ్, కొండారెడ్డి బుర్జు, రాజ్ విహార్, కలెక్టరేట్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతోంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఓల్డ్ సిటీలో వినాయక శోభాయాత్ర మనం చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఒకటికి మించి మరొకటి వినాయక విగ్రహాలు తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇవాళ నిమజ్జనం చేయనున్నారు. మనం చూడొచ్చు రాంబొట్ల దేవాలయం విగ్రహాన్ని ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో గొడ్డలి చేతబట్టుకొని వినాయకుడు ఊరేగుతున్నాడు. ఇలాంటి విగ్రహాలు ఎన్నో వేల సంఖ్యలో కర్నూలు నగరంలో ఏర్పాటు చేశారు. అధికారులు సిబ్బంది అంతా కలిపి 2000 మంది సిబ్బందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలులో ముస్లిం మైనార్టీల జనాభా కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందుగానే శాంతి సమావేశం నిర్వహించారు. ఎప్పుడూ కూడా కర్నూలు నగరంలో మత ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవు. హిందూ ముస్లింస్ సోదరభావంతో మెలుగుతారు. వినాయక ఉత్సవంలో అంటే వినాయక చవితి రోజు కానీ వినాయక నిమజ్జనం రోజు కానీ ముస్లిం మైనార్టీలు కూడా కొందరు ఉత్సాహం ఉన్నవారు ఇందులో పాల్గొంటారు. కొందరు వినాయక విగ్రహాల వద్ద కూడా వారికి అవసరమైన సహాయాన్ని ముస్లిం మైనార్టీలు కూడా చేస్తారు. ఇది కర్నూలులో ఉన్న ప్రత్యేకత. మొత్తం మీద మనం చూడొచ్చు ఓల్డ్ సిటీ అంతా కూడా వినాయక విగ్రహాలు ఊరేగుతున్నాయి. ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటలకు వినాయక ఘాట్కు చేరుకుంటాయి. ఆ తరువాత కలెక్టరేట్లోని పరిపాలనా వినాయకుడిని మొదట నిమజ్జనం చేసి ఆ తరువాత ప్రధాన విగ్రహాలన్నీ నిమజ్జనం చేస్తారు. మొత్తం మీద కర్నూలు నగరంలో వినాయక శోభాయాత్ర నిమజ్జనం అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV.